నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, జయసుధ గారు అంటే సహజ నటి. జయసుధ గారి తర్వాత జయసుధ గారిలా న్యాచురల్ గా యాక్ట్ చేస్తున్నారంటూ ఇప్పటివరకు ఏ హీరోయిన్ ని అనలేదు. అంటే అది ఎంత పెద్ద విషయం, గొప్ప విషయం కదా. సో చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా జయసుధ గారు చేశారు కదా, అంటే టీన్స్ నుండి స్టార్ట్ చేసినట్టున్నారు, రైట్? బేబీగా కాదు, బట్ టీనేజ్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు కెరీర్. ఎట్లా ఉండేవారు తొలినాళ్ళల్లో? మాకు నేను మద్రాసు వెళ్ళే కొత్త టీ నగర్లో అక్కడ ఎవరు మన విజయశాంతి సుమలత ఉన్న ఇంటి పక్కన ఉండేవారు మాట ఇల్లు. అప్పుడు విజయశాంతి కొనుక్కోలేదు అనుకుంటాను ఇల్లు. వీళ్ళమ్మ జోగుమాంబ అని పేరు, వాళ్ళ నాన్న రమేష్ గారు జర్నలిస్టులతో బాగుండేవాడు. రమేష్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడు అన్నమాట. జయసుధ గారు వాళ్ళ నాన్నగారు రమేష్. అయితే ఆయన చౌదరి గారు అనుకుంటాను బహుశా. ఈవిడ బ్రాహ్మణం. ఈవిడ మన బాల సరస్వతి గారికి విజయ నిర్మల గారికి బంధువు, చాలా చాలా దగ్గర బంధువు. బ్రాహ్మిన్స్ వీళ్ళు. అవును. అమ్మగారు అంటే విజయ నిర్మల గారు కూడా బ్రాహ్మిన్సేనా? అవును. వాళ్ళు ఉండడం బాగా, వాళ్ళు అంతా ఒకటే ఫ్యామిలీ. బాల సరస్వతి కూడా ఇదే సామాజిక వర్గం. అసలు వీళ్ళ వంశంలో మొట్టమొదటిసారిగా వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాల సరస్వతి. ఏం చేసేవారు బాల సరస్వతి గారా? అయ్యో ఫస్ట్ మనకి తెలుగులో ఫస్ట్ ప్లేబ్యాక్ సింగర్ అమ్మా. మన దేవదాసులో పాడిన ఆ వ్యక్తి ఆవిడ. అంత భ్రాంతి అదొకటి, ఎన్ని పాటలు ఆవిడే పాడింది. తానే మారిన గుణమే మారిన తెలుసు, బట్ ఎంత మృదువుగా ఉంటుందన్నమాట. తర్వాత సందర్భం వచ్చింది కనుక బాల సరస్వతి గురించి చెప్తున్నాను. సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఆ రోజుల్లో బాల సరస్వతి, మన ఎస్ రాజేశ్వరరావు గారు వీళ్ళందరి తాలూకు డ్యూయెట్లు, లలిత సంగీతం డ్యూయెట్ పాడేవారంటే జనం విరగబడి చూసేవారు అన్నమాట. మెత్తని గొంతు ఎంత మృదువుగా ఉంటుంది. ఎప్పటికి కూడా బాగానే పాడుతుంది. కానీ ఆవిడ పిఠాపురం రాజావారిని పెళ్లి చేసుకుంది. ఆయన ఏం చేశాడు, పెళ్లి చేసుకున్నాక ఇంకెవరి ముఖం చూడకూడదు, పాట పాడకూడదు, నీకున్న ఎవరైనా పాడితే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి కండిషన్స్ పెడితే ఎందుకు వచ్చిందని మానేసింది ఆవిడ. ఆయన మధ్యలో చనిపోయాడు. మధ్యలో అంటే కొంచెం వయసు 50 సంవత్సరాలు వచ్చేసరి చనిపోయాడు. ఆస్తులు పోయినాయి. మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్ ఆవిడకి 10 లక్షలు ఇచ్చి ఇల్లు ఇచ్చి అంత చేసింది జయలలిత గారు. ఆవిడ గురించి తెలిసిన తర్వాత ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఒకసారి మనం ఇంటర్వ్యూ చేద్దాం. నేను ఒకసారి కలిశాను మంచి గౌరవంగా. మన త్యాగరాయ గాన సభలో వచ్చి కూర్చున్నట్టు మాట్లాడుకోవడం జరిగింది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఆవిడ తాలూకు బంధు ఈవిడ ఎవరు, మన జోగమాంబ. కానీ అంటే అప్పుడు మేము సరదాగా అంటుండేవాళ్ళు, జోగమామని జయసుధను తర్వాత సుభాషిని ఇద్దరినీ కన్నదన్నమాట. అమ్మ ఇద్దరు రత్నాలు లాంటి ఆడపిల్లలను కన్నారు, రత్నగర్భ అనేవాళ్ళం. ఎవరిని? జయసుధను కూడా బాగా ఉడికించేవాళ్ళం. జయసుధ తర్వాత ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో ఆర్టిస్ట్ కాదు, మంచి గ్లామర్ ఉండేది. జయసుధను చూసి సోన్ బాబు రెచ్చిపోయేవాడు. గుంట ఎంత బాగున్నావే అనేవాడు మాట. నువ్వు అలాగెళ్ళదు, తట్టుకోలేరు, కప్పుకొని వెళ్ళు అనేవాడు అన్నమాట. ఎందుకంటే బాగా సరదాగా ఉండేవాడు అన్నమాట. అందుకే జయసుధ ఆయన పోయినప్పుడు అంత ఏడ్చిందన్నమాట. జయసుధను బాగా ఇష్టపడేవాడు. నెంబర్ ఆఫ్ సినిమాల్లో యాక్ట్ చేశాడు కూడా. ఈవిడ ఎన్టీ రామారావు గారు కూడా జయసుధతో చేశాడు కానీ ఆ సినిమాలు హిట్ అవ్వలేదు. వేటగాడు హిట్ అయింది, మన ఆటగాడు హిట్ అవ్వలేదు అన్నమాట. ఆటగాడు హిట్ అయితే కొన్ని చేసేవాడు, అయినా కొన్ని విశ్వరూపం అట్లాంటి సినిమాల్లో చేశాడు. అదని అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు. విశ్వరూపంలో ఆయన కళ్ళు కాంపౌండ్లో ఉన్నాడు మాట్లాడు. హత్తెరికి అనేది ఒక డైలాగ్ ఉంటుంది, అది జయసుధ గారి డైలాగే, రామారావు గారి కాంబినేషనే కదా అది. ఇది హత్తెరికి అనేది ఉంటుంది, నీ కరెక్టే అది. అదేదో సినిమా
రామారావు గారు జయసుధ గారి కాంబినేషన్ అది మొత్తం నేను చేసిన సినిమాలో కూడా విశ్వరూపంలో కూడా జయసుధ రామారావు గారు ఇద్దరు యాక్ట్ చేశారు. అది ఇక్కడ చెప్పవలసిందంటే మొదట్లో జయసుధ గారు గ్లామర్ క్యారెక్టర్లు చేసేవారు, గ్లామర్ క్యారెక్టర్ చేసేవారు అన్నమాట. అయితే ఇక్కడ గ్లామర్ క్యారెక్టర్ చేయడంలోనూ బహుశా జయసుధ గారు ఈ వీడియో చూస్తే నవ్వుకుంటారు. శ్రీదేవిని జయసుధ పోటీ పడేవారు అన్నమాట. ఈవిడ ఒక డ్రెస్ వేసుకుంటే శ్రీదేవి మరి ఇక్కడ టైట్ ప్యాంట్లు వేసుకునేది అన్నమాట. అలా మొత్తం శ్రీదేవి ఇవన్నీ డామినేట్ చేసేది. చాలా అంటే యూత్ను బాగా రెచ్చగొట్టినటువంటి వేషాల్లో జయసుధ శ్రీదేవి ఇద్దరు ఉండేవారు. తర్వాత రాఘవేంద్రరావు గారు జ్యోతి అనే సినిమా తీశారు. అక్కడ పెర్ఫార్మెన్స్లో పడిపోయిందన్నమాట. అంటే జ్యోతి అనే సినిమా అంటే ఒక చిన్న వయసులో ఉన్న అమ్మాయి ముసలోడిని పెళ్లి చేసుకోవడం అన్నమాట. అక్కడి నుంచి బెస్ట్ ఆర్టిస్టు అన్నీ ఇట్లాంటి అవార్డు వచ్చేసరికి ఆవిడ ట్రెండ్ మార్పు వచ్చింది. ఏ సినిమాలో చేసినప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ చేయడం, దాంతో ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఆర్టిస్టు న్యాచురల్ ఆర్టిస్టుగా పేరు. ఏదో సినిమాలో జయసుధ గారు విలన్గా కూడా చేస్తారు, నోము అనుకుంటా. అవును, కరెక్టే అక్కడ శారదబాబును ఈవిడ విలన్గా చేసి అన్న చెల్లెళ్ళు విలన్ క్యారెక్టర్ జయసుధ గారు నాకు సడన్ గా చేస్తారన్నమాట. తర్వాత మరి రాను ఆవిడ సహజనట్టు అయిపోయింది కదా. తర్వాత ముఖ్యంగా మాది మేఘ సందేశం నేను చేశా. తర్వాత మేఘ సందేశంలో కానీ తర్వాత ప్రేమాభిషేకంలో మరి ఆ కనిపించిన కాసేపు ఎలా చేసింది. అండ్ జయసుధ గారికి శ్రీదేవి గారికి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉండేదట కదా. మా ఫ్రెండ్షిప్ ఉండేది, ఇద్దరు కోపం రైవలరీ. నేను ఇద్దరి దగ్గర పనిచేశా. తర్వాత ఆవిడలో గొప్పతనం ఏంటంటే ఆవిడ జీవితంలో చిన్న వయసులో ఎవరెవరైతే ఎంకరేజ్ చేశారో, ఏ విధంగానైనా సరే ఎవరెవరైతే ఎంకరేజ్ చేశారో, జర్నలిస్టులు కొన్ని వందల మంది ఉంటారు కదా, ఓ 10 మందిని సెలెక్ట్ చేసి తాజ్ డక్కన్లోనూ సన్మానం చేసింది. ఆ సెలెక్ట్ చేసిన 10 మందిలో నేను ఒకడిని, నాకు కూడా సన్మానం చేసింది అన్నమాట. ఆ రోజుల్లో మీరందరూ నన్ను ప్రోత్సహించకపోతే ఈరోజు జయసుధ అక్కడ అని చెప్పి ఆవిడ ఎలక్షన్లో దిగుతుందన్నమాట. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ సందర్భంగా నన్ను ఆర్టిస్టుగా ఆదరించారు, రాజకీయ నాయకురాలుగా కూడా ఆదరించండి అని చెప్పి తాజ్ డెక్కన్లో సన్మానం చేస్తుంది. మేము వెళ్ళేది అందరికీ ఎవరెవరితో ఏ అనుబంధం ఉందో పంచుకుందన్నమాట. అప్పుడు నన్ను గురించి బాగా చెప్పింది. ఆయన మాట్లాడతారు, రాస్తారు, మాట్లాడినా మధురంగా ఉంటుంది, రాసినా మధురంగా ఉంటుందని చెప్పుకుందన్నమాట. అది అంటే ఇట్లాంటి అనుభవాలు జయసుధ గారితో ఉన్నాయి. ఆవిడ ముఖ్యంగా మేఘ సందేశం సినిమా చేసినప్పుడు నేషనల్ అవార్డు రావాల్సింది, తెలుగులో తప్పింది. ఇప్పుడు ఎవరైనా సరే ఆ ఒత్తులు కూడా చెప్తారండి. భార్య, బాధ, బాధ్యత, అట్లాంటి ఒత్తులు కొన్ని పలకలేదని ఎంత స్ట్రిక్ట్గా ఉంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత గుమ్మడి గారు చాలా కోపడ్డారు అన్నమాట. ఇంకా ఈ సినిమాల్ని నేషనల్ అవార్డు కోసం పంపించొద్దు, ఎంత గొప్పగా చేసింది అమ్మాయి జయసుధ, 2 కళ్ళు చాలు, అంత బాగా చేసినటువంటి జయసుధని నేషనల్ అవార్డుకి సెలెక్ట్ చేయకుండా ఉన్నారంటే ఇంకా వద్దు అన్నాడన్నమాట. అది త్రుటిలో తప్పింది, లేకపోతే బెస్ట్ ఆర్టిస్ట్గా రావాల్సిందన్నమాట. అందరూ ఎంపీ చేశారు. ఎవరు బెస్ట్ ఆర్టిస్ట్ అంటే ఈ మొన్నట్లాగే ఇప్పుడు ఆస్కార్ అవార్డు అలాగే ఎవరు బెస్ట్ ఆర్టిస్ట్ అంటే జయసుధ అని అనౌన్స్ చేసి లాస్ట్లో మిస్ అయ్యేది. అది సో ఏది ఏమైనప్పటికీ ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అక్క మంచి సినిమాలు చేయాలి, మధ్యలో అయిపోయింది. ఈసారి ఎక్కడే కనిపిస్తామ్మా, మళ్ళీ నువ్వు కనిపించు. పెద్ద క్యారెక్టర్లు వేసేవాళ్ళు ఎవరు లేరమ్మా, ఆర్టిస్టులు ఎవరు లేరు, క్యారెక్టర్ని అర్థం చేసుకొని వేసేవాళ్ళు లేరు. రాత్రి నేను విన్నాను, పాట పాడింది, పాట కూడా బాగా పాడుతుంది. ఆ క్రిస్టియన్ పాటలు ఎంత బాగా
నన్ను ఎవరు విడిచిపెట్టినప్పుడు కూడా ఏసయ్య నువ్వు విడిచిపెట్టొద్దని ఓ పాట ఉంది, ఎంత బాగా పాడిందో. ఇక్కడి నుంచే నేను అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ జయసుధ లాంటి ఆర్టిస్టు మన తెలుగు ఆర్టిస్ట్ అయినందుకు గర్విస్తూ సెలవు తీసుకుంటాను.